పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త మొబైల్ను తీసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. మన మహబూబ్ నగర్ జిల్లాలోని ఈశ్వర్ మొబైల్స్లో మెగా మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తోంది. అద్భుతమైన ఆఫర్లతో హోల్సేల్ రిటైల్ ధరలకే స్మార్ట్ ఫోన్స్ అమ్మబడును. ఇక 0% ఇంట్రెస్ట్ డౌన్ పేమెంట్తో బజాజ్ ఫైనాన్స్ రే, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్, టీవీఎస్ క్రెడిట్, శాంసంగ్ ఫైనాన్స్ ద్వారా ఫోన్స్కు ఈఎంఐ సౌకర్యం కల్పించబడును. సిబిల్ స్కోర్ లేకపోయినా, పాన్ కార్డ్ సౌకర్యం లేకపోయినా మొబైల్ ఫైనాన్స్ ఇప్పించబడును. ఇంకెందుకు, త్వరపడండి. మా చిరునామా ఈశ్వర్ మొబైల్స్, నియర్ అశోక్ టాకీస్, రాయచూర్ రోడ్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9848448983, 9177023806. వెంటనే ఈశ్వర్ మొబైల్స్లో సరికొత్త మొబైల్ని కొనుగోలు చేయండి. 2 రోజుల క్రితం మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని చెప్పి ఇక్కడికి సమాచారం వచ్చింది. అక్కడ ఉన్న పిల్లల్ని కొంతమందిని నారాయణపేట హాస్పిటల్, కొంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చింది. వచ్చినప్పుడు కొంతమంది విద్యార్థుల పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉండే, కానీ మనకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు ఇక్కడ సూపరింటెండెంట్ గారు, మిగతా డాక్టర్లు, స్టాఫ్ అందరూ కూడా అన్ని బెడ్స్ రెడీ చేసుకొని ఆ వచ్చిన పిల్లలకు అకామిడేషన్ చేసి పూర్తిగా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా సూపరింటెండెంట్ గారు కూడా హాస్పిటల్లోనే ఉండి మొత్తం మానిటర్ చేసిన తర్వాత ఉదయం చేంజ్ చేసుకోవడానికి తన క్వార్టర్స్కి వెళ్ళిపోయారు. అయితే మళ్ళీ ఉదయం అల్పాహారం ఇచ్చే సమయంలో టిఫిన్లో ఏదో పురుగు వచ్చింది అని చెప్పి మళ్ళీ అల్జడి సృష్టించే ప్రయత్నం కొంతమంది చేసింది. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు రావడం, అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి చెక్ చేయడం, ఆ తర్వాత ఫుడ్ కంట్రోల్ వాళ్ళని పిలిపించి చెక్ చేయడం. వాళ్ళు మొత్తం కూడా కిచెన్ను, అలాగే స్టోర్ రూమ్ను, పిల్లలు తింటున్న అల్పాహారాన్ని మొత్తం కూడా చెక్ చేసిండ్రు. అప్పుడు ఇమ్మీడియట్గా అటువంటి పురుగులు ఎక్కడా లేవని చెప్పి వాళ్ళు నిర్ధారించుకొని ఫుడ్ శాంపుల్స్ తీసుకొని పోయిండ్రు. అది కూడా 1-2 రోజులలో ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా వస్తుంది. నేను కూడా పర్సనల్గా వచ్చి విజిట్ చేసిన, స్టోర్ రూమ్ కూడా విజిట్ చేసిన. ఎక్కడ కూడా బియ్యంలో కానీ, రవ్వలో కానీ, పప్పులో కానీ ఎక్కడ కూడా పురుగుల దాఖలాలు లేవు. మరి ఎవరికి రాంది, మిగతా వార్డులలో కూడా అదే కిచెన్ నుంచి అవే టిఫిన్లు సప్లై అయినాయి. మరి ఎక్కడా రాంది, ఏ వార్డులలో రాంది, కేవలం ఈ పిల్లల దగ్గరనే, అది కేవలం ఒక్క విద్యార్థి దగ్గరనే ఎందుకు వచ్చింది? దీని వెనక ఏమన్నా కుట్రకోణం ఉందా, లగచర్లలాగా కావాలని ప్లాన్ చేసి ఏమన్నా చేసిందా అనేది ఫుడ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తేలుతుంది. ఖచ్చితంగా ఒకవేళ ఇక్కడ డాక్టర్ల పొరపాటు, ఇక్కడ డైటీషియన్ పొరపాటు ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకుంటాం డిపార్ట్మెంట్ పరంగా. కానీ ఒక కుటిలమైన బుద్ధితోటి ప్రభుత్వాన్ని ఏం మంచి కార్యక్రమాలు చేసినా బదనాం చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది ప్రతిపక్ష నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమని తేలితే చాలా ఖచ్చితంగా కఠినంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. చాలా చోట్ల అలజడి సృష్టించి లేని సమస్యలు ఏవో ఉన్నట్టుగా చూసి వాళ్ళు గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్లు చాలా కష్టపడతా ఉన్నారు. కలెక్టర్ గారు, మేము అందరం కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా దాన్ని సవరించుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్లను మాకు విధించిపోయింది. మా మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్లో స్టాఫ్ లేకుండా కాలేజీని శాంక్షన్ చేసి కొన్ని సంవత్సరాలు నడిపించింది. ఇప్పుడు ఆ స్టాఫ్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు అయితే నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్త స్టాఫ్ రిక్రూట్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కొంతమంది జాయిన్ అయ్యారు. స్టాఫ్ నర్సులు కూడా తీసుకున్నాం. మొత్తం కూడా వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేసి ఇంకా మంచి సర్వీసెస్ ఇద్దామని చెప్పి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అలాగే మా ఎంప్లాయీస్కి కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా సర్వీస్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అయితే మా డాక్టర్ల కృషి వలన ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థిని సేఫ్గా మళ్ళీ వాళ్ళ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి సేఫ్గా వాళ్ళు వాళ్ళ గ్రామాలకు చేరుకున్నారు. కేవలం 2 పిల్లలు మాత్రం మిగిలినరు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వాళ్ళకు కూడా ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన సమస్య నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఇంటర్నల్గా వాళ్ళకు వేరే కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా ట్రీట్మెంట్ చేసి 1-2 రోజుల్లో పూర్తి స్వస్థత వచ్చిందని
నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వాళ్ళను డిశ్చార్జ్ చేస్తారు. మా సూపరింటెండెంట్ గారు మిగతా డాక్టర్లు అందరూ కూడా కంటిన్యూస్గా 24/7 మానిటర్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పి మనందరికీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.